గుండె నిండా గుడి గంటలు. టుడే ఎపిసోడ్. దినేష్ రోహిణికి కాల్ చేసి 1,00,000 కావాల్సిందే అని బ్లాక్మెయిల్ చేస్తాడు. దాంతో దీపావళి పండుగ పూట విద్య ఇంటికి పరుగు తీస్తుంది. రోహిణి నాకు వేరే దారి లేదు, వాడికి 1,00,000 ఇవ్వాల్సిందే అని నెత్తి నోరు బాదుకుంటుంది. ఈ క్రమంలోనే మీనా కూడా పూలు డెలివరీ ఇవ్వడానికి విద్య ఇంటికి వెళ్ళి అక్కడ రోహిణిని చూస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. అయితే మీనా, శృతి, రోహిణి ముగ్గురు ఎరుపు రంగు చీరలో కట్టుకుంటారు. దీపావళి కారణంగా సత్య ముగ్గురు కోడలకు ఒకే రంగు చీరలు తెస్తాడు ప్రేమతో. ఇక రోహిణిని విద్య ఇంట్లో చూసిన మీనా, నువ్వేంటి రోహిణి ఇక్కడ అంటుంది. విద్య పిలిచింది మీనా పూల డెకరేషన్ కోసం అంటుంది. దాంతో విద్యకు పూలు డెలివరీ ఇచ్చేసి మీనా బయలుదేరుతుంది అక్కడి నుంచి. అయితే అప్పటికే దినేష్ తన రౌడీలతో, ఆ రోహిణి డబ్బు ఇచ్చేలా లేదు, మీరు దాన్ని ఎత్తుకొని వచ్చేయండి అని విద్య ఇంటికి ముందు పంపిస్తాడు. ఆ రౌడీలేమో ఎర్ర చీర కట్టుకుందిరా, దాన్ని తీసుకొచ్చేయాలి అనుకునే మీనా ఎర్ర చీర కట్టుకొని విద్య ఇంటి ముందుకు వస్తుంది. అప్పుడే బాలు కాల్ చేసి సత్యభామ ఎక్కడున్నావు అంటాడు. నేను ఇప్పుడే విద్య ఇంటికి దగ్గర డెలివరీ ఇచ్చాను, మరో చోట ఇవ్వాల్సింది ఉంది, ఇచ్చేసి త్వరగా వచ్చేస్తాను అని బాలుతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మీనా ఇంతలో రౌడీలు వచ్చి ఎత్తుకొని పోతారు. అది అవతల నుంచి బాలుకి తెలుస్తుంది. మరోవైపు విద్య, రోహిణి అదే ఇంట్లో లోపల ఉంటారు. విద్య రోహిణికి మెడల్ చైన్ తీసి ఇది దగ్గర 50,000 దాటే ఉంటుంది, ఆ దినేష్ గాడికి ఇచ్చి ఎలాగోలా తప్పించుకో అంటుంది. సరే, మిగిలినవి మనోజ్ని అడుగుతానులే అని రోహిణి అక్కడి నుంచి బయలుదేరుతుంది. కాసేపటికి బాలు కంగారుగా విద్య ఇంటి ముందుకు వచ్చి అక్కడ స్కూటీ ఉండడం, ఫోన్ కింద పడిపోయి ఉండడం చూసి షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. కమింగ్ అప్లో మీనా కిడ్నాప్ అయిన సంగతి, దానికి కారణం దినేష్ అన్న సంగతి రోహిణి ఎలా తెలిసిందో కానీ ఆ కిడ్నాప్ అయిన చోటుకి వెళ్ళి చాటుగా చూస్తూ ఉంటుంది. మరోవైపు మీనా బాలు భార్య అని దినేష్కి కూడా తెలిసినట్లుగా పొగరుగా మీనాను కట్టేసి మీనా ముందు కిరీటం గద పట్టుకొని నరకాసుడిలా నీ మొగుడు నాకు బాకీ ఉన్నాడు అని చెప్తాడు. నా భర్త వస్తే నువ్వు చస్తావురా అని మీనా ఆల్లోపే బాలు ఎంట్రీ మామూలుగా ఉండదు. మరోవైపు బాలు వచ్చేసరికి మీనా నోటికి ప్లాస్టర్ వేస్తారు. నా భార్య ఎక్కడరా అని దినేష్ మీదకు బాలు ఆవేశంగా రాగానే భార్య ప్రాణాలు గాల్లో కలిపేస్తా అంటూ ఉంటాడు. దాంతో బాలు ఆవేశంగా వాళ్ళిద్దరిని కొడుతుంటాడు. ఇంతలో బాలు తలపై గదతో కొడతాడు ఒక్క రౌడీ. దాంతో బాలు కింద పడిపోతాడు. క్షణాల్లో తలతో కట్టేస్తారు కూడా. అంతా రోహిణి కిటికీలోంచి చాటుగా చూస్తూనే ఉంటుంది. బాలుని వాళ్ళు ఎప్పుడైతే కొట్టారో మీనా సత్యభామలా మారిపోయి ఆవేశంగా తన కట్లు అన్నీ విప్పుకొని గద తీసుకొని అందరినీ చితుక్కా కొట్టేస్తుంది. మీనా ఆవేశానికి ప్రతీకంగా మీనాను సత్యభామ గెటప్లోనే చూపిస్తారు. అలానే కనిపిస్తూ ఉంటుంది. కళ్ళు తెరిచి నీరసంగా చూస్తాను. బాలుకి కూడా అంత రోహిణి చూస్తూనే ఉంటుంది. అయితే మొత్తానికి దినేష్ మీనని రోహిణి బదులుగా కిడ్నాప్ చేశాడు అనేది కాకుండా బాలు మీద పగతో కిడ్నాప్ చేసినట్లుగా సీన్ మారిపోయింది. కాబట్టి ఈసారి కూడా రోహిణి తప్పించుకున్నట్లే. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.